చిన్న కార్ డిక్కీ నుంచి షూస్ అమ్ముకునే ఈ కంపెనీ ఇప్పుడు ఒక $multi-billion కంపెనీ అయింది. అసలు ఈ బ్రాండ్ ఫస్ట్ షూ ఒక హై స్కూల్లో అమ్మారు. 1960s లో ఒక ట్రక్ డ్రైవర్ చిన్న చిన్న మీటప్స్కి వెళ్ళి తన కార్ డిక్కీ నుంచి జపనీస్ రన్నింగ్ షూస్ చీప్ గా కొని అమ్మేవాడు. అతను షూస్ ఎప్పుడు తయారు చేయలేదు, జపాన్ నుంచి చీప్ గా షూస్ కొని దానిపైన కొంచెం ప్రాఫిట్ పెట్టుకుని అమ్మేవాడు. ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఆ చిన్న చిన్న సేల్స్ తోనే ఆయన ప్రైజింగ్ ఎట్లా ఉంది, ఫీడ్బ్యాక్ ఎట్లా ఉంది, కస్టమర్స్ కి ఏం కావాలని చెప్పి బాగా రీసెర్చ్ చేసి అబ్జర్వ్ చేసేటప్పుడు జనాల షూస్ కొనుక్కొని రన్ చేస్తున్నప్పుడు కరెక్ట్ గా పర్ఫార్మెన్స్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది జనాలకి అని చెప్పి కూడా అబ్జర్వ్ చేసేవారు. ఇక్కడ షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఫస్ట్ 10 years వరకు వాళ్ళ కంపెనీ పెట్టాక వీళ్ళు ఒక్క షూ మ్యానుఫ్యాక్చర్ చేయలేదు, జస్ట్ రీసేల్ చేశారు అంతే. కానీ ఇప్పుడు $1 billion డబ్బులు, సెలబ్రిటీ ఎండోర్స్మెంట్స్, పెద్ద పెద్ద స్టోర్స్ అన్ని వెలుకున్నాయి. ఇంకా లిమిటెడ్ ఎడిషన్స్, ఎక్స్క్లూజివ్ కొలాబరేషన్స్, ఇంకా కోర్ ఫ్యాన్ షూస్ అని చెప్పేసి ఫ్యాన్స్ తో బాగా కనెక్ట్ అవుతున్నారు. ఒక చిన్న డ్రీమ్ తో ఒక పర్సన్ కార్ డిగ్గి నుంచి అమ్మే షూస్ ఇప్పుడు అదే కంపెనీ నైకి $47 billion రెవెన్యూ చేస్తుంది. నువ్వు ఎంత పెద్ద కంపెనీ పెట్టా అనుకున్నా స్టార్టింగ్ చాలా హంబుల్ గానే ఉంటుంది. రిమెంబర్ దాట్.